టీ20 ప్రపంచ కప్ 2026 ఇప్పుడు అసలైన మజాను అందిస్తోంది. సూపర్ 8 సమరం మొదలవడమే ఒక రేంజ్‌లో మొదలైంది. ఒకవైపు వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో ఫ్యాన్స్ నిరాశపడినా, నిన్న ఇంగ్లాండ్ మరియు శ్రీలంక మధ్య జరిగిన పోరులో ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఘన విజయాన్ని అందుకుంది. అయితే మన భారతీయులందరి దృష్టి ఇప్పుడు టీమిండియా మీద ఉంది. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పరిస్థితి మనకు ఏమాత్రం అనుకూలించలేదు. 187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అవ్వడం మనందరినీ షాక్‌కు గురిచేసింది. 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా చాలా దారుణంగా మైనస్‌లోకి పడిపోయింది. ప్రస్తుతం భారత్ ఉన్న గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. ఇందులో టాప్ 2లో నిలిస్తేనే సెమీస్‌కు టికెట్ దక్కుతుంది. మరి మన టీమిండియా సెమీస్‌కు వెళ్లడం సాధ్యమేనా అంటే అవును. కానీ అది కత్తి మీద సాము లాంటిదే. ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం విజయం, అది కూడా భారీ విజయం. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగబోయే తర్వాతి మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలవాలి. ఆ తర్వాత మార్చి 1న వెస్టిండీస్‌తో జరిగే పోరులో విజయం సాధించాలి. అయితే కేవలం గెలిస్తే సరిపోదు. మన రన్ రేట్ కూడా మైనస్ నుండి ప్లస్‌లోకి తెచ్చుకోవాలంటే భారీ తేడాతో ఆ 2 మ్యాచ్‌లు ముగించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో సవాలు ఏంటంటే ఆ టోర్నీలో జింబాబ్వే ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి కూడా అస్సలు వీల్లేదు. అలాగే వెస్టిండీస్ కూడా తన సొంత బలాబలాలతో సిద్ధంగా ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత్ సెమీస్ చేరాలంటే మన ప్రదర్శనతో పాటు దక్షిణాఫ్రికా ఫలితాలు కూడా కీలకం కానున్నాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా తన తర్వాతి 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే భారత్కు లైన్ క్లియర్ అవుతుంది. కానీ వారు ఎక్కడైనా తడబడితే మాత్రం పాయింట్ల పట్టికలో టై ఏర్పడి అప్పుడు రన్ రేట్ మాత్రమే సెమీస్ బెర్త్ను డిసైడ్ చేస్తుంది. భారత జట్టు ఈ క్లిష్ట పరిస్థితి నుండి గట్టెక్కి సెమీస్లో అడుగు పెడుతుందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి.